Hi friends, welcome back to Bhavita Bata channel. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. జై శ్రీరామ్. అమ్ము జై శ్రీరామ్ అని జై శ్రీరామ్. ఇటు వచ్చేసి ఈరోజు కర్రీ సండే స్పెషల్. ఏమంటారు? మష్రూమ్ కర్రీ వండుకుంటున్నాం ఈరోజు. ఇప్పుడే కడిగిరు మా మష్రూమ్ని. గీకాలి, అది పైన పొట్టు గీకాలంటే ఇట్లా గీకి వేసుకోవాలా. ఓకే, మాకు తెలియదు అనమాట. అలా చూస్తారు, వీడియోలో చూసి చేస్తారు ఏ విధంగా చేయాలనేది. ఈరోజు ప్రయోగం చేస్తారు మళ్ళా వీళ్ళిద్దరు, అన్న చెల్లెలు ఇద్దరు మళ్ళీ ప్రయోగం నా మీద ప్రయోగిస్తారు. ఇదిగోండి, ఇది అయితే క్లీన్ చేసుకుంటారు. దీని మీద పొట్టు తీసేసుకుంటారు, లైట్గా తీసేసి చిన్న చిన్న పీసెస్ కట్ చేస్తారు. అయిపోయాక కర్రీ వండడం. ఫ్రెండ్స్, ఇగో కర్రీ స్టార్ట్ చేసినాం. ఇక మష్రూమ్ కర్రీ, ఇంకో బటర్ కూడా. అమ్మో తెజగానికి అన్ని తెలుసు. ఇదేంటిదమ్మో ఏమంటారు, బటర్ కదా. ఇంకో బటర్ కూడా. కొంచెం ఆయిల్ వేద్దాం. ఓకే, బటర్ వేసుకున్నప్పుడు ఏ కరిగిపోతుంది కదా. ఇప్పుడు వచ్చేసి సాజీరా ఇస్తారా? కొంచెం ఏమంటారు, బగారా లెక్క అనమాట. మసాలా స్పైసెస్ కొంచెం కొంచెం. ఓకే ఓకే, దాల్చిన చెక్క ఇప్పుడు వచ్చేసి వచ్చేసి బిర్యానీ ఆకు కూడా వేసుకుంటున్నాం. ఇవన్నీ ఇస్తారా అన్న కర్రీకి? ఇవన్నీ కరపాకు అంటే దింకరాపాన్ని వెనకాల యాలకులు కూడా. ఆనియన్స్ అయిపోయి, ఇక ఆనియన్స్ వేసుకొని మష్రూమ్ వేస్తారు కదా. కాజు పేస్ట్ కావాలి, ఇంకా మిక్సీకి పట్టాలి. ఇంకా మిక్సీ పట్టాలి, ఇక పట్టాలంట. టమాటాలు అండ్ కాజు ఈ రెండు మిక్సీ పట్టి పేస్టింగ్ చేసి గల్లం కలుపుతారు, కర్రీలో కలుపుతారు. ఇక వచ్చేసి అన్నీ చేస్తున్నారు. ఇక మా వాళ్ళందరూ ఈయనే ఉన్నారు, కొంచెం ఎగ్జైటింగ్గా ఉన్నారు. ఫస్ట్ టైం చేస్తున్నాం కదా, ఇంక అందరు కిచెన్లోనే ఉన్నారు. అల్లము కరివేపాకు వేసేసిన, ఇది కూడా పట్టేసిన, టమాటా మిక్సీ పట్టేసిన. ఇంకా ఇది కొంచెం కాగినాక ఇది కలుపుకోవడమే. కర్రీ ఇదిగా చూడాలి. ఇది ఒక టేస్టీగా మంచిగా వచ్చిందనుకో, ఇది కూడా ఒక వారంలో ఒక 2 సార్లు, ఒకసారి 2 సార్లు చేసి ఒక్కసారి అవసరం లేదంట. చూద్దాం. ఇది చేయడమే కొంచెం రిస్క్ ఉందమ్మా. అది కొంచెం పొట్టు గిట్ల తీయడము, అది 1 month లో 2 times అంతే. ఓకే, ఇంకా తెజగానే వస్తే ఇక ఊకోడులే. కానీ ఇంకా మావిడెమ్మడి పడతా ఉంటాడు, కలర్ వచ్చింది. ఇప్పుడు కలర్ వచ్చినాక ఇది అంటే వేసుకోవాలి పేస్ట్. కలర్ వస్తే ఇది కూడా మాకు తెలియదు, మేము కూడా వీడియోలో చూసి చేస్తున్నాం. ఇప్పుడే మష్రూమ్ అవి వేస్తున్నాం. మష్రూమ్స్ అవి ఉడికిందనమాట. అంటే కింద గ్రేవీ ఇట్లది మసులుతున్నాయని ఇప్పుడే వేసేసారు. ఓకే, అయిపోయాకైతే చూపిస్తాను చూడండి. కొద్దిగా అయితే అయిపోతా అంటే ఇవి తొందరగా ఉడుకుతాయంట. కొత్తిమీర పుదీనా వేసుకున్నాం. ఇంకా కొంచెం ఉడికినాక ఇంకా మసాలాలు వేసుకుంటే ఇంకా రెడీ, మష్రూమ్ కర్రీ రెడీ. అయినాక చూపిస్తాయి కదా, కొంచెం ఉడకాలంటది. సరిపోతుంది. ఇక అయిపోయింది, ఆఫ్ చేసే కర్రీ అయిపోయింది. ఇక చిక్క కూడా అయింది, మంచిగా ఉడికినాయి కూడా. అవి కూడా ఉడికినాయి, చూపి. అవి కూడా చిన్నగా ఉన్నాయి అంటే ఇలా కలిసిన పెద్దగా ఉండే, ఉడికేసరికి చిన్నగా అయిపోయినాయి. ఇవి చేయడమే
4 పార్ట్స్ చేసి సరిపోతుండే ఒక దాంట్లో 4 చేసిరమ్మా. 5-6 చేసి 5-6 చేసిరా, అందుకే అంత చిన్నగా ఉన్నాయి. పెద్ద పెద్ద కొంచెం ఉండే అలానే. నెక్స్ట్ టైం అట్లే చేద్దాం. అవును, బంద్ చేస్తే అయిపోయి తినడమే. ఇక ఈవినింగ్ వచ్చేసి చికెన్ కర్రీ చేసుకున్నాం. ఇంకా ఉల్లిగడ్డలు అయితే దానికి నంచుకోవడానికి చికెన్ కర్రీ కూడా అయింది. ఇది అయితే చికెన్ కర్రీ అయితే ప్రాసెసింగ్ వేరే విధంగా చేసింది. దాన్ని ఫుల్ వీడియో రేపు అప్లోడ్ చేస్తాను. రేపటి వీడియోలు చూడండి దాన్ని. ఓకే, రేపటి వీడియోలు చూడండి, పెట్టి చూపిస్తాను ఏ విధంగా చేసిందో మోడల్. దండల మోడల్ కాదు, సారీ, అది మర్చిపోయినా. అది కుకింగ్ ప్రాసెసింగ్. రేపటి వీడియోలు చూడండి. ఓకే, వర్క్ అయితే అయిపోయింది, ఫినిష్ అయిపోయింది. దండలు బయట వేసేసినాం, క్లీన్ చేసేసినాం. ఇల్లు అయితే ఇటు వచ్చేసి ఎక్వేరియం కడిగిండు మావాడు. బతలాడం కడిగినమాట. ఇది కూడా ఆ పని ఇంటర్ సరిగా. ఇది కూడా ఫిష్లు చనిపోతాయి రా అంటే ఇంకా టేడి చేసి కడిగేసిండు, నీట్గా అయింది. ఫిష్లు అప్పటి ఫిష్లే. ఇది వచ్చేసి ఈ ఫిష్ ఒకటే 1 year అవుతుంది. ఒక 20 days అయితే 20 daysనా 23 days అయితే 1 year అయితే ఈ ఫిష్ వచ్చి. మా అన్నగాని బర్త్డేకి తెచ్చినాం ఈ ఫిష్ ఓన్లీ. ఈ ఫిష్ ఒకటే బతికింది 1 year. ఇంకా 25 days 8 తెస్తే అదొక్కటే బతికింది అన్నమాట ఇప్పటిదాకా. ఇవన్నీ మళ్ళీ అప్పుడప్పుడు మధ్యలో తెచ్చినమాట ఫిషెస్ ఇవన్నీ. ఓకే, పిల్లలైతే బయటికి లేరు. మా ఈశ్వర్తో బయటికి వెళ్ళారు అన్నమాట. వాళ్ళు బయట ఆడుకుంటారు, అటు ఇటు తిరుగుతారు గాలికి అంతే. బయట అయితే ఇప్పుడు లైట్గా వర్షం పడింది ఇలాక. ఇప్పుడైతే చల్లగా ఉంది వెదర్ వచ్చేసి అంతే. బాగా గాలి అయితే బాగుంది, చల్లగా వచ్చేస్తుంది.